ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది, ఎలాంటి దృఢ సంకల్పంతో దీన్ని ముందుకు తీసుకొచ్చింది అనేది చెప్పారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ, ఎంత భారం పడుతున్నప్పటికీ కూడా ఈ పథకాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నాము. పేదవాడికి న్యాయం జరగాలి, సన్నబియ్యం తినాలి అనే దాంతో. అంతవరకు ఓకే, బాగానే ఉంది. బట్ సంజయ్ గారు సీన్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా దీంట్లో ₹40 చెల్లిస్తుంది, ₹10 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి మోడీ ఫోటో పెట్టాల్సిందే అన్ని రేషన్ దుకాణాల్లో అని ఆయన డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాం. అనేక సందర్భాల్లో కేంద్రం ఏమిస్తుంది రాష్ట్రానికి, కేంద్రం ఏమిస్తుంది, కేంద్రం ఏమి ఇయ్యదు అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా తెలుసు. ప్రభుత్వంలో అన్ని శాఖలు, ఒక శాఖ అని కాదు, అన్ని శాఖలకు కూడా సమన్వయం ఉండి కేంద్రం ఇచ్చేటువంటి నిధులు అన్నీ కూడా సమకూరుతున్నటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఎందుకు బహిర్గతం చేయరనేటువంటి మాట మాత్రమే అనేక సందర్భాల్లో మాట్లాడాము. దాని సందర్భంలో ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్ గారు అన్నమాట 100% అది నిజం, అబద్ధం అనేటువంటి విషయం కాదు. అది ఒకవేళ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారే దాన్ని ఖండిస్తుండే. అది వాస్తవమైనటువంటి విషయం కదా. మేమేమంటున్నాము, కేంద్రం ఏమి ఇయ్యదు అని అనేటప్పుడు ఇచ్చిన దాని విషయం చెప్పండి. మీరు కేంద్రం ఇస్తూ ఉంది, మీరు ₹10 కేటాయిస్తారు, దాంట్లో కూడా 42.94 మేమే ఇస్తున్నాం. అంటే రవాణా ఖర్చులే అనుకుందాం, అది ఇదంతా కూడా ఖర్చు రైతుల నుంచి సేకరించి దాన్ని ఫైన్ క్వాలిటీ చేసి ప్రజలకు రేషన్ షాప్ వరకు మీకు తీసుకొస్తున్నటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అవన్నీ ఖర్చులు మేమే భరిస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. చెప్పకపోగా ఏమి ఇయ్యదు అనే అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ అదే విధానం. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎట్లయితే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిందో, కేంద్రం ఏమి ఇయ్యలే అదే ధోరణి ఇలా కాంగ్రెస్ కూడా చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీరు చేసినటువంటి పథకాల్లో ఇదే బండి సంజయ్ గారు కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనికి స్వాగతించిన దాఖలాలు ఉన్నాయి. మంచి చేసినప్పుడు కూడా చెప్పినాము. ఇలా మేమేమంటున్నాం, కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కేంద్రం బహిరంగంగా మీకు కాకపోయినా పరోక్షంగా మీకు ఉన్నది కదా. డైరెక్ట్ కేంద్రం ఇచ్చే అవసరం లేకపోయినా పరోక్షంగా ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందిగా. మేము చెప్తా ఉన్నాం కదా, కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన కింద మేము ఇస్తా ఉన్నాం. ప్రతి రైతుకు ₹6,000 2 విడతలు 3 విడతలు ఇస్తా ఉన్నాం. అది బహిరంగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకు ఇస్తా ఉన్నాం. దాని విషయం మేము చెప్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు పోయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ద్వారా ప్రజలకు చేరుతూ ఉంది కదా. చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది అనే వాదనే తప్ప ఇంకెక్కడ కూడా ఏం లేదు. ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే మధ్యతరగతి ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రతి పథకాల్లో కేంద్రం వాటా ఉంటుంది, కానీ ఎందుకు తెలియజేయరు? ఉదాహరణకు వేసుకుందాం, ఇవాళ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లలో వాళ్ళు అంచనా వేసుకున్న ప్రకారం ₹7,90,000 డబల్ బెడ్రూమ్ అంచనా వేసుకుంది. అందులో కేంద్రం వాటా ₹2,70,000 కేంద్రం ఇస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రస్తావించలే, కేంద్రం ప్రస్తావన రాదు. 2 లక్షల ఇండ్లకి అప్పట్లో ₹2,000 కోట్ల పంపడం కూడా జరిగింది కేంద్రం. దానికి సంబంధించిన వివరాలు ఇస్తే మళ్ళీ ఇంకో విడత కూడా ఇస్తాను, వివరాలు లేదు, ఎక్కడ లేదు. కాబట్టి ఆగిపోయినటువంటి దగ్గర ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ప్రతి సందర్భం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా సహకరిస్తుంది. మీరు ఎందుకు ఇచ్చేయరు? తర్వాత వీళ్ళు అంటా ఉన్నారు కూడా, గతంలో కూడా ₹27 సేకరించిన బియ్యం ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు సేకరించినటువంటి బియ్యంలో కేంద్రం వాటా చాలా కీలకంగా ఉంది. ఎందుకు కేంద్రాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు ప్రజల్లో మేము కేంద్రం ఏం చేస్తలే అన్నటువంటి వాదన తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఏముంది? కేంద్రము చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పథకాల్లో విలీనమై ఉన్నటువంటి పథకాలు, చాలా పథకాలు ఉంటాయి. ఆ పథకాలని పేరు మార్చి ఉంటుంది. ఇవాళ జల్ జీవన్ మిషన్ కింద కూడా ₹100 కోట్ల ఇచ్చింది. దాని విషయం ఎక్కడ కూడా ప్రస్తావించరు. అసలు అలాగే కిసాన్ సమ్మాన్ యోజన కింద, ఆయుష్మాన్ భారత్ కింద, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద, ఇలా అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తూనే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు కదా. అదే విషయాన్ని బండి సంజయ్ గారు చెప్పారు. వారేం లేదు, ఒకటే చెప్పారు, కేంద్రం కూడా ఇస్తూ ఉంది. ఇచ్చినప్పుడు కేంద్రం విషయం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మీరు గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనే తప్ప ఎక్కడ కూడా వారి పథకాన్ని కానీ, వారు ఇస్తున్నటువంటి నిధుల్ని కానీ, వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం మీద ఎక్కడా మాట్లాడలే కదా. చేస్తున్న మంచిలో మా భాగం కూడా ఉందని చెప్పడమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేస్తున్నటువంటి ప్రతి పథకాల్లో, మీకున్నటువంటి ప్రతి పథకాల్లో కేంద్రం ఇస్తున్న వాటా కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. రామూర్తి గారు, సరే, ఎవరి వాటా ఎంత ఉన్నా అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉందా, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఉందా అనేది కొద్దిసేపు పక్కన పెడితే, మొత్తానికి పేదవాడికి సన్నబియ్యం ఎట్లాస్ట్ ఇవాళ కూడా
ఆ కళ సాకారమైనందుకు సంతోషం అందరికీ కూడా. బట్ 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఆ ఆలోచన రాలేదు? ఎందుకు సన్నబియ్యం ఇవ్వలేకపోయింది అనేది నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు కూడా